వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రధానంగా 20 రూపాయలతో 4 నెలల వ్యాలిడిటీ. ఎక్కడ చూసినా కూడా దీని గురించే చర్చ జరుగుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రధానంగా ప్రతి మొబైల్లో కూడా ఇప్పుడు డ్యూయల్ సిమ్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి మొబైల్లో కూడా మనం 2 సిమ్లు వాడుతూ వచ్చాం. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో ధరలు చూస్తే ఆకాశాన్ని అంటాయి. సో రీఛార్జ్ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో కొంతమంది ఒక సిమ్నే రీఛార్జ్ చేసి ఇంకొక సిమ్ని అలా వదిలేస్తున్నారు. రెండో సిమ్ని అలా వదిలేయడం వల్ల అది డీయాక్టివేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇటువంటి అవకాశం లేకుండా ఇప్పుడు అటువంటి వాళ్ళ కోసం ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అనేటువంటి వార్త అయితే ఇప్పుడు దావానలంలో వ్యాపించి ఉంది. సో ఒక 20 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే అది బ్యాలెన్స్ కింద ఉంటుంది. 3 నెలల పాటు ఈ బ్యాలెన్స్ మొబైల్లో సిమ్లో ఉంటుంది కాబట్టి ఆ సిమ్ 3 నెలల పాటు కంటిన్యూ అవుతుంది. 3 నెలల తర్వాత ఆ 20 రూపాయలు కట్ అవుతాయి. దాని తర్వాత రానున్న 1 నెల మాత్రం అది అలా ఉండిపోతుంది. సో దాని తర్వాత అంటే మొత్తంగా 4 నెలల వ్యాలిడిటీ పూర్తి అయిన తర్వాత ఆ సిమ్ డీయాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఈ లోపల మనం ఎప్పుడైనా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇటువంటి నిబంధన ఇప్పుడు కొత్తగా ట్రాయ్ తీసుకొస్తుంది అనేటువంటి మాట అందరిలో కూడా చాలా ఉత్సాహాన్ని రేగిస్తుంది. ఎవరైతే సో ఈ మాట అందరిలో కూడా ఉత్సాహాన్ని అలాగే ఒక హోప్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే రీఛార్జ్ ధరలు అయితే ఆకాశాన్ని అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు 199 అంటూ గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు తీసుకొస్తే 376 రూపాయలు. 2 GB డేటా చేసుకోవాలంటే 376 రూపాయలు. మళ్ళా రానున్న రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని 420 రూపాయల పైగా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ విధంగా మొత్తానికి రీఛార్జ్ ధరలు అయితే రోజు రోజుకి టారిఫ్ ప్లాన్స్ చాలా హై రేట్స్ అయిపోతున్నాయి. దీంతో మనం 2 సిమ్లు వాడేటువంటి పరిస్థితి లేదు. ఒక మొబైల్లో 2 సిమ్లు వాడాలంటే కనీసం 700 నుంచి 800 రూపాయలు మన మొబైల్లో రీఛార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇది సామాన్యుడికి అయ్యేటువంటి పరిస్థితి అంటే సామాన్యుడికి భరించాల్సినటువంటి పరిస్థితి కాదనమాట. సో అటువంటి నేపథ్యంలో ఒక సిమ్ అయితే ఖచ్చితంగా డీయాక్టివేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది, అది ఎంత ఫ్యాన్సీ నెంబర్ అయినా కూడా. సో ఇటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ 20 రూపాయల ఆఫర్ ఏదైతే ఉందో సో డబ్బులు ఉండేటప్పుడు మనం రీఛార్జ్ చేసుకోవడానికి ముందుగా ఒక 20 రూపాయలు రీఛార్జ్ చేసి పెట్టేస్తే అలా ఒక 3 నెలల పాటు ఉండిపోతుంది. ఈ లోపల మనం ఎప్పుడైనా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. దీని గురించే ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఈ కొత్త నిబంధన కనుక అమల్లోకి వస్తే, ఈ కొత్త వ్యాలిడిటీ ఆఫర్ కనుక అమల్లోకి వస్తే మాత్రం చాలా బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.